హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే 2025 ఫిబ్రవరి నెలలో వచ్చే గృహప్రవేశాలు, అలాగే వివాహానికి మంచి ముహూర్తాలు ఉన్నాయా లేవా, అలాగే వాహనాలు ఎప్పుడు ప్రారంభించుకోవచ్చు, రియల్ ఎస్టేట్లో రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు చేసుకోవచ్చు, మంచి రోజులు ఉన్నాయా లేవా అనేది చూద్దామండి. ఇది క్రోధినామ సంవత్సరం మాఘ శుద్ధ తదియ అంటే శనివారం నుండి మాఘ బహుళ అమావాస్య శుక్రవారం వరకు కూడా మాఘమాసం అండి. ఈరోజు ఇవ్వండి 1వ తేదీ శనివారం ప్రారంభమవుతుంది మాఘమాసం. తదియ శనివారం ఫిబ్రవరి 1వ తేదీ 2:29 శతభిష నక్షత్రం ఉదయం 7:04 పూర్వభాద్ర 5:58 తెల్లవారుజామున. ఈ నక్షత్రంలో ఉపనయనం చేసుకోవచ్చండి, అలాగే వాహన ప్రారంభాలు చేసుకోవచ్చు, పెళ్లి చూపులకు కూడా అనువైన ముహూర్తం అండి. ఇది 1వ తేదీన ఈ తదియా నక్షత్రం చేసుకోవచ్చు, మంచి రోజులు. 2వ తేదీన చవితి అండి, ఆదివారం వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం చూసారా 12:24 నుండి చవితి తిథి ప్రారంభమవుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం తెల్లవారు 4:16 ఈ తేదీల్లో ఈ చవితి తిథుల్లో గృహారంభం చేసుకోవచ్చు, గృహప్రవేశం చేసుకోవచ్చు, ఉపనయనం చేసుకోవచ్చండి. అలాగే 3వ తేదీన పంచమిలో గృహారంభం, గృహప్రవేశం, ఉపనయనం, అక్షరాభ్యాసం జరుపుకోవచ్చు. అలాగే 4వ తేదీ షష్ఠి రోజు 7:53 అయిపోతుందండి. తదుపరి సప్తమి తెల్లవారు 5:30 ప్రారంభమవుతుంది. అశ్విని నక్షత్రం అండి, చాలా మంచిదండి. ఆ రోజు రథసప్తమి. మీరు ఏ పనైనా సరే మొదలు పెట్టుకోవచ్చు, ఏ పనైనా సరే వాహనాలు ప్రారంభించుకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చాలా మంచి రోజు అండి, తిరిగి చూడక్కర్లేదు, ఎవరిని అడగాల్సిన పని కూడా లేదు. సప్తమి 4వ తేదీ 7:53 షష్ఠి వెళ్ళిపోతుందండి. రెండు కూడా చాలా మంచిదండి. ఈరోజు 4వ తేదీన రథసప్తమి వచ్చింది కాబట్టి చాలా మంచిది, మీరు ఏ పనైనా చేసుకోవచ్చు. అలాగే 5వ తేదీన అష్టమి తెల్లవారు 3:06 వరకు కూడా భరణి నక్షత్రం. అష్టమి రోజు మనం మ్యాక్సిమం ఏ పని కూడా చేయడానికి అంత ఇది ఇంట్రెస్ట్ చూపించాం. అలాగని ఈరోజు ఆపరేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే తర్వాత అష్టమి తర్వాత నవమి ఈరోజు ఆపరేషన్ చేసుకోవచ్చు, అలాగే గృహప్రవేశాలు చేసుకోవచ్చు. 7వ తేదీ దశమి రోజు గృహప్రవేశం, ఉపనయనాలు, అక్షరాభ్యాసాలు, దేవతా ప్రతిష్టలు ఇవన్నీ జరుపుకోవచ్చు. నెక్స్ట్ 8వ తేదీ ఏకాదశి, భీష్మ ఏకాదశి అంటారండి. ఈరోజు భీష్మ ఏకాదశి చేసుకున్న వాళ్ళు చేసుకుంటారండి. భీష్మ ఏకాదశి చాలా మంచిది. విష్ణు సహస్రనామాలు ఇవన్నీ మనం చదువుకోవచ్చు భీష్మ ఏకాదశి రోజు. అలాగే 9వ తేదీన ద్వాదశి రాత్రి 7:04 ఆరుద్ర నక్షత్రం. ఆ రోజు ఈ ఆరుద్ర నక్షత్రం ఉపనయనం చేసుకోవచ్చు. అంటే ఉపనయనం ఫిబ్రవరి నెలలో ఎక్కువగా జరుపుకుంటారండి. ఈ ఆరుద్ర నక్షత్రం ద్వాదశి రోజు ఉపనయనం చేసుకోవచ్చు. 10వ తేదీ త్రయోదశి రోజు సోమవారం గృహప్రవేశం, గృహారంభం, ప్రతిష్ట, ఉపనయనం, అక్షరాభ్యాసానికి చాలా మంచిదండి త్రయోదశి. అలాగే చతుర్దశి ఆ రాత్రి 6:50 చతుర్దశి రోజు ఆపరేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 12వ తేదీ పౌర్ణమి రాత్రి 6:59 వివాహం, గృహప్రవేశం ఇవన్నీ చేసుకోవచ్చు. అలాగే చాలా మంచి రోజు అండి, పౌర్ణమి కూడా చాలా మంచిది. అలాగే 13వ తేదీ బహుళ పాడ్యమి గురువారం, వివాహానికి అనువైనది. గృహారంభం, గృహప్రవేశాలు, అక్షరాభ్యాసం ఇవి జరుపుకోవచ్చు. నెక్స్ట్ విధియ వచ్చిందండి, 14వ తేదీ విధియ. ఋగ్వేదులకు ఉపనయనం జరుపుకోవచ్చు. అలాగే పెళ్లి చూపులకు కూడా చాలా మంచిదండి.
15వ తేదీ విదియ తర్వాత 15వ తేదీ తదియ 10 గంటల 17 నిమిషాలకు. ఈరోజు 15వ తేదీన తదియ రోజు గృహారంభం, గృహప్రవేశాలు, అక్షరాభ్యాసాలు, ఉపనయనంకి చాలా మంచిదండి. 16వ తేదీ చవితి, వివాహం, ఇంకా చవితి రోజు ఉపనయనం కూడా ఈరోజు చేసుకోవచ్చు. అలాగే 17వ తేదీ పంచమి రోజు గృహప్రవేశం ఉందండి, చాలా మంచిది. నెక్స్ట్ షష్ఠి 18వ తేదీ, షష్ఠి రోజు ఆపరేషన్ చేసుకోవచ్చు, వ్యవసాయ పనులు మొదలు పెట్టుకోవచ్చండి. ఈరోజు వివాహం కూడా జరుపుకోవడానికి షష్ఠి రోజు చాలా మంచిది. అలాగే 19వ తేదీ సప్తమి, బుధవారం, విశాఖ నక్షత్రం అండి, స్వాతి నక్షత్రం అండి. స్వాతి 8 గంటల 7 నిమిషాలకు. సాధారణ పనులు జరుపుకోవచ్చు. అలాగే 20వ తేదీన గృహప్రవేశాలు కూడా చేసుకోవచ్చు. 21 అష్టమి శుక్రవారం అండి. ఈరోజు అష్టమి, అనురాధ నక్షత్రం, వివాహానికి, గృహప్రవేశాలకు అనువైనది. అలాగే 22వ తేదీ నవమి 9 గంటల 30 నిమిషాలకు. 22వ తేదీ చెవులు కుట్టించుటకు చాలా మంచిదండి. 22వ తేదీ చెవులు కుట్టించవచ్చు ఈరోజు. అలాగే వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు, గృహప్రవేశాలు కూడా చేసుకోవచ్చు. 23వ తేదీ దశమి. 23వ తేదీ దశమి ఆదివారం, వివాహం, గృహప్రవేశం, గృహ ఆరంభం, అక్షరాభ్యాసం ఇవన్నీ కూడా జరుపుకోవచ్చు. మూలా నక్షత్రం 3 గంటల 43 నిమిషాలకు వస్తుంది. 24వ తేదీ ఏకాదశి అండి, పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు 24 ఏకాదశి 10 గంటల 38 నిమిషాలు, పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈరోజు పెళ్లి చూపులు, ఉపనయనం, వ్యాపారం ఇవన్నీ జరుపుకోవచ్చు. గృహప్రవేశం, గర్భధానం చేయొచ్చు. గర్భధానం కూడా ముహూర్తం ఉందండి. ఉదయం 10 గంటల 38 నిమిషాలకు ఏకాదశి మొదలవుతుంది. ఈరోజు చాలా మంచిదండి. ద్వాదశి 25వ తేదీ, 26వ తేదీ త్రయోదశి, 27 చతుర్దశి, అమావాస్య 28వ తేదీ అండి. ఉదయం 7 గంటల 5 నిమిషాల నుండి మొదలవుతుంది. ఎదురు అమావాస్య ఏ పని చేయరు కాబట్టి ఈ 3 రోజులు కూడా ఏ ముహూర్తాలు కూడా లేవండి. 28తో మాఘమాసం ఎండ్ అయిపోతుందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.